మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల వరకు ఈ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం అల్పపీడన స్టేటస్ ఏ విధంగా ఉంది? ఏమన్నా వాయుగుండంగా మారే అవకాశం ఉందా? గత 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈ నెల 18వ తారీఖు కల్లా క్రమేపీ బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి అనుసంధానంగా ఒక ఈశాన్య అరేబియా మహాసముద్రం నుంచి ఒక ద్రోణి అనేది ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే దక్షిణ ఛత్తీస్గఢ్, అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర మహారాష్ట్ర తీరం గుండా రాష్ట్రాల గుండా తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈ రెండు అనుసంధాల వల్ల కూడా రానున్న 18వ తారీఖు వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం కూడా ఈరోజు రేపు కూడా ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈశాన్య జిల్లాలకు ఉన్నటువంటి జిల్లాలకు మాత్రం రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 7 జిల్లాలకు ఈ యొక్క రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే 8 జిల్లాలకు చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే 18 చోట్ల మనకి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఇటు భారీ నుంచి అతి భారీ, అలాగే అత్యంత భారీ వర్షాలు కూడా రానున్న 2 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 7 చోట్ల మనం అత్యంత భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరమ్మి, మాషిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, మోల్గు, ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈరోజు రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 14 సెంటీమీటర్ల వరకు కూడా మార్నింగ్ ఉదయం నుంచి 10:30 గంటల వరకు కూడా చూసుకున్నట్లయితే సుమారు 12 సెంటీమీటర్ల వరకు కూడా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రికార్డ్స్ కొలమానాల ప్రకారం 12 సెంటీమీటర్ల వరకు కూడా ఇప్పటికే ఈ జిల్లాలో వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కనుక సుమారు 8 జిల్లాల్లో మనం ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఈరోజు రేపు కొనసాగి తర్వాత 18వ తారీఖున క్రమేపీ ఈ యొక్క ఇటు మధ్యస్థ తెలంగాణ జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈవినింగ్ వరకు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం డ్రై వెదర్ కనిపించిన అందరూ కూడా వర్షాలు అయిపోయాయి అనుకున్నాం. మళ్ళీ రాత్రిపూట అనేది భారీ వర్షం నమోదయ్యాయి. అంటే ఈ క్లమ్జీ వెదర్ గల కారణాలు గత 2-3 రోజులుగా కూడా రాష్ట్రం అంతటినీ కూడా ఎలక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం కొనసాగుతుందో దీనికి అనుసంధానంగా గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకం, అలాగే ఒక తూర్పు, అలాగే పశ్చిమ ద్రోణి కూడా కొనసాగింది. సో అందువల్ల మనకి రాష్ట్రం అంతటా కూడా గత 2 రోజులుగా కూడా విస్తారంగా అయితే వర్షాలు కూడా కురిశాయి. నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న కురిసిన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి సుమారు 40 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవడం కూడా చూడొచ్చు. ఈ యొక్క తీవ్రత కనుక విభజించినట్లయితే మనకు మూల్గులో అత్యంత భారీ వర్షం అనేది సుమారు 22 సెంటీమీటర్ల వరకు కూడా గోవిందరావుపేటలో మనకి నమోదైన గణాంకాలు కనిపిస్తున్నాయి. అలాగే 3 చోట్ల అత్యంత భారీ వర్షాలు, అలాగే చూసుకున్నట్లయితే 36 చోట్ల మనకి భారీ వర్ష సూచనలు కూడా నమోదైన గణాంకాలు చూడొచ్చు. అంటే ఐఎండీ ఇచ్చేటువంటి రెయిన్ అలర్ట్కి సంబంధించి ఇంకోవైపు హైడ్రా కూడా ఈ రెండు కూడా ఇస్తుంది, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ప్రకారం మేము మనకున్నటువంటి కొనమాలికలు ఏవైతే ఉన్నాయో ఇటు భూ ఉపరితలం మీద ఉన్నటువంటి కొనమాలికలు కానీ, ఇటు రాడార్ నెట్వర్క్తో కానీ, ఇంకా సాటిలైట్ సంబంధించినటువంటి సమాచారాన్ని స్వీకరించి ఈ మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఎక్కడ ఉంటుంది దాని ప్రకారం మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క వాతావరణ సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని ఆధారంగానే మనం అంచనా వేయడం కూడా ఈ యొక్క వర్షాన్ని ఒక విధంగా అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఈరోజు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా మనకి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ఈ యొక్క భారీ వర్ష సూచనకు అనుగుణంగానే ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు మినహాయించి చూసుకున్నట్లయితే నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, అలాగే వనపర్తి మినహాయించి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా భారీ వర్ష సూచనలతో పాటు అతి భారీ వర్షాలు, ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇందాక చెప్పినట్లు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 14 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు కూడా చూడొచ్చు. అంటే ఇప్పటికే కురుస్తున్నట్టు భారీ వర్షాలతో జంట జలస భారీగా నీరు చేరితే అటు మూసీ నది అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు ఏ విధంగా అప్రమత్తం చేశారు
ఇటు జిహెచ్ఎంసీ అధికారులని? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉన్నాము. సో ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారు మనకి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఇటు సిటీ భాగ్యనగరంలో కానీ చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా అటు ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా యంత్రాంగాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, అలాగే సహాయక బృందం వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష తీవ్రతను గుర్తిస్తూ ఆయా స్థలాలకు పంపించడం అనే జిల్లాలకు డిప్యూట్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఈ సూచనలు అనేవి ఒక విధంగా ముందస్తుగా చర్యలు అనేవి తీసుకోవడం, అలాగే లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి, లోతట్టు ప్రాంతాల్లో జనాల్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం అనేది వాటిల్లకుండా ఇటు పశు సంపద కానీ ఇటు జనసాంద్రత యొక్క మరణ సంఖ్య అనేది కూడా ఈ యొక్క వర్షాలకి తగ్గించాలనే ఉద్దేశంతో ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ముందస్తుగానే ఈ హెచ్చరికలు జారీ చేయడం ద్వారా వాళ్ళు ముందస్తుగానే ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి వెదర్ నుంచి ఐఎండీ అంచనా వేసిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఏ విధంగా ఉంది స్టేటస్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 2 రోజులుగా మేము గత 2 రోజులుగా కూడా చెప్తున్నాము. 14 నుంచి 15, 16 కూడా మనకి వర్షాలు అనేవి తీవ్రత అనేదితో వచ్చే అవకాశం ఉంటుంది అనేసి. సో అట్లాంటి వాతావరణమే మనకి గతంలో కూడా చూస్తున్నాము. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలోనే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదవుతుంది. 54 చోట్ల గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు కనుక చూసుకున్నట్లయితే విడివిడిగా 54 చోట్ల ఒక్కరోజు, ఈ రోజు కనుక చూసుకుంటే 40 చోట్ల భారీ వర్షాలుతో పాటు విభజించినట్లయితే భారీ వర్షాలు ఉన్నాయి, అతి భారీ వర్షాలు ఉన్నాయి, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో ఇట్లా చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఒక విధంగా ఈ యొక్క తీవ్రత అనేది తీవ్ర స్థాయిలో వర్షం వస్తుంది అన్నప్పటికీ కూడా మనం అనుకున్న ఒక స్టెప్ కంటే కొంచెం తక్కువగానే వచ్చింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఈ 2 రోజులకి కూడా అంచనా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క రెడ్ కలర్స్ కూడా సూచించడం అనేది జరిగింది. అంటే రెడ్ అలర్ట్ జిల్లాలో 25 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉంది వర్షపాతం. ముఖ్యంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకున్నటువంటి సైన్స్ పరంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ పరంగా ఇవన్నీ కూడా ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువ వర్షం పడుతుంది అనేసి సూచించడం అనేది జరుగుతుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని దీనికి జోడించడం, వాటి యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకున్నప్పుడు ఈ యొక్క జిల్లాల్లోనే మనకి ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది అన్న గణాంకాలు కూడా చూపిస్తున్నాయి. కాబట్టి వాటి ఆధారంగాను అలాగే మనం రెగ్యులర్గా ఉన్నటువంటి సాధారణ సగటును కూడా పోల్చి చూసినప్పుడు ఈ యొక్క జిల్లాలకి ఎక్కువ వర్షపాతం వస్తుందనేసి మాకు అంచనాకు రావడం జరిగింది. సో ఇప్పటికే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దాని అనుసంధానంగా ఒకవైపు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ఏదైతే 8 జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలకు ఆరెంజ్, ఇంకో ఎల్లో, అదేవిధంగా గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ జిల్లాలో మనకు దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా, ఇంకోవైపు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు ఉంటాయి ఇందులో 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు నగరవాసులనే అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాము. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు జంట జలాశయాలు సైతం భారీగా వర్షపు నీరు వచ్చి చేయడంతో మూసీ నది అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వెదర్ ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడడానికి ఆస్కారం ఉందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెన్ వేణుతో కలిసి శిల్ప, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.